శాస్త్రవేత్తలకు అంగారక గ్రహం గురించి తెలుసుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రహంపై జీవం సాధ్యమేనా అని పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ గ్రహంపై ద్రవ రూపంలో నీరు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఇక దీంతో మానవ జీవం కోసం అన్వేషణ మరింత ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై డైనోసర్ గుడ్డులా కనిపించే రాతి నిర్మాణాన్ని కనుక్కుంది. ఇది ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది. ఇంతకు అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే అంగారక గ్రహం ఎల్లప్పుడూ తన రహస్యాలతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై డైనోసర్ గుడ్ల జాడలను కనుక్కుంది. నిజానికి ఈ గుడ్ల గుర్తులు ఆ గ్రహం రాళ్లపై ఉన్నాయి. రాళ్లు డైనోసర్ గుడ్లలా కనిపిస్తున్నాయి. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తల ఉత్సుకతను పెంచింది. ఈ ఆవిష్కరణ మౌంట్ షార్ప్ వాల్లోని గాడెస్ వల్లీస్ రిడ్జ్ ది బుక్స్ వర్క్స్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ మార్జిన్ శిలలు సిరలు లాంటి పగుళ్ళు గట్లు కలిగి ఉన్నాయి. ఇవి ఈ గ్రహానికి సంబంధించిన గతాన్ని గుర్తు చేస్తున్నాయి. నదులు సరస్సులు ఒకప్పుడు ఈ గ్రహంలో ప్రవహించాయి. అక్కడ పొరల నిర్మాణం, పెరిగిన ఆకారాలు, ఇక్కడ ఒకప్పుడు తేమ ఉండేదని అది క్రమంగా ఎండిపోయిందని సూచిస్తున్నాయి. శాస్త్రవేత్తలు దీనిని ఎలా పరిశోధిస్తున్నారు అంటే, నిజానికి క్యూరియాసిటీ రోవర్ దాని హైటెక్ పరికరాలతో అంగారక గ్రహ ఉపరితలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మాస్ట్ క్యామ్ ఆ ప్రాంత చిత్రాలను తీస్తుంది. ఇంతలో కేమ్ క్యామ్ రాళ్ల రసాయన కూర్చును విశ్లేషిస్తుంది. దీనితో పాటు ఉపరితలం సూక్ష్మ నిర్మాణాన్ని సంగ్రహించడానికి MAHLI APXS వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే, శాస్త్రవేత్తలు ఈ పెట్టె ఆకారపు శిలలను భూమిపై హైడ్రోథర్మల్ ప్రక్రియలో పోలుస్తున్నారు. ఇక్కడ వేడి నీరు, ఖనిజాల కార్యకలాపాల కారణంగా ప్రత్యేకమైన నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఇది అంగారక గ్రహానికి సంబంధించిన పురాతన చరిత్రను వెల్లడిస్తుంది. ఈ మిషన్ తదుపరి దశ నాసా క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతానికి ఇక్కడ ఆగి సిరలు పగుళ్లను విశ్లేషిస్తుంది. ఆ తర్వాత అది కూకానాన్కు వెళ్తుంది. అయితే అక్కడ మరిన్ని పొరలుగా ఉన్న రాళ్లను పరిశీలించే అవకాశం ఉంది. క్యూరియాసిటీ వేసే ప్రతి అడుగు పురాతన అంగారక గ్రహం ఎలా ఉద్భవించిందో శాస్త్రవేత్తల చిత్రాన్ని మరింత పటిష్టం చేస్తుంది. రోవర్ పరిశోధనలు గతంలో జీవం ఉండే అవకాశం గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ రాళ్లను ఆకృతి చేసిన ద్రవాలు ఎప్పుడైనా సూక్ష్మజీవులను పోషించాయా అనే ప్రశ్నకు ఆన్సర్ని శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సమాధానం ఇంకా శిలలోనే ఉంది.